వెల్కమ్ టు ఇలైట్ మీడియా. అన్నయ్యే మంత్రి, తమ్ముడు ఎమ్మెల్యే. తనకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని మొదటి నుంచి కొట్లాడుతూనే ఉన్నారు. ఢిల్లీ పెద్దల నుంచి కూడా లాబింగ్ చేయించుకున్నారు. అయినా సరే మంత్రి పదవి మాత్రం దక్కటం లేదు. అయితే మంత్రి పదవికి అడ్డు వస్తుంది ఎవరని ఆ ఎమ్మెల్యే ఆరా తీస్తే అసలు విషయం బయటపడిందట. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు, ఆ మంత్రి పదవికి అడ్డుపడుతుంది ఎవరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఫైర్ బ్రదర్స్ నేతలుగా పేరు ఉంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి కావాలి అన్నది చిరకాల వాంఛ. అయితే ఆయన కోరిక ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని భావించారు. అయితే మధ్యలో పార్టీ మారటం, అధిష్టానంపై అప్పుడప్పుడు నోరు జారటం వంటి వ్యవహారాలన్నీ ఆయనకు మైనస్ గా మారాయి. దీంతో ఇద్దరు సోదరుల్లో ఒక్కరికి దక్కాల్సిన మంత్రి పదవి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దక్కింది. అయితే తనకి మంత్రి పదవి రాకపోవటానికి వాస్తు దోషం కారణమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తు సిద్ధాంతాన్ని సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఎంతగానో నమ్ముతూ ఉంటారు. వాస్తు సిద్ధాంతాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంతగానో విశ్వసిస్తారు. మంత్రి పదవి రాకపోవటానికి రాజకీయంగా అనేక కారణాలు ఉన్నప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం వాస్తు దోషం కారణంగానే తనకు ఈ పదవి రాలేదు అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన క్యాంపు కార్యాలయం వాస్తు సరిగా లేదని భావించిన రాజగోపాల్ రెడ్డి దాన్ని కూలగొట్టి మళ్లీ కడుతున్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన ఒక సిద్ధాంతి చెప్పిన మాట ప్రకారమే ఆయన తన క్యాంపు కార్యాలయాన్ని కూలగొడుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే తనకు మంత్రి పదవి కావాలని రాజగోపాల్ రెడ్డి అడిగారు. అందులోనూ హోంమంత్రి ఇవ్వాలని అధిష్టానానికి తన కోరికను వెల్లడించారు. అయితే ఇప్పటికే ఇద్దరు సోదరుల్లో ఒకరికి మంత్రి పదవి ఇవ్వటంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆ అవకాశం దక్కలేదు. దీంతో అనేక సందర్భాల్లో బహిరంగంగానే తనకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ను ఆయన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తన చిరకాల కోరిక నెరవేరకపోవడంతో వాస్తు దోషంపై ఆయన దృష్టి పడింది. తనకు సన్నిహితంగా మెలిగిన ఒక పండితుని సలహా మేరకు క్యాంపు కార్యాలయాన్ని కూలుస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ మార్పు ఆయనకి మంత్రి యోగాన్ని కలిగిస్తుందో లేదో చూడాలి.